విజ్ఞాన సౌధం కార్యక్రమానికి స్వాగతం. మోడర్న్ బయాలజీలో వివిధ విభాగాల్లో పరిశోధనలు నిర్వహించడానికి ఏర్పాటైన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీలో ఒకటైన సిసిఎంబి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆధునిక జీవశాస్త్రానికి సంబంధించి అత్యుత్తమ పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిసిఎంబిపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ల్యాబ్స్ అన్ని ఘనంగా వేడుకలు నిర్వహించాయి. హైదరాబాద్లో ఉన్న సిసిఎంబి కూడా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసింది. దీంతోపాటు ఓపెన్ డేను నిర్వహించి ప్రజలకు తాము చేస్తున్న కృషిని తెలిపేందుకు ప్రయత్నించింది. ఆధునిక జీవశాస్త్రానికి సంబంధించి అత్యుత్తమ పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 1977లో ప్రారంభమైంది. పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థగా ప్రారంభమైన సిసిఎంబి 1982 నాటికి పూర్తిస్థాయి జాతీయ పరిశోధనా సంస్థగా రూపాంతరం చెందింది. ప్రారంభంలో ఐఐసిటి క్యాంపస్లోని ఓ బిల్డింగ్లో ఉన్న సిసిఎంబి డాక్టర్ పిఎం భార్గవ గారి చొరవతో కొత్త ప్రదేశానికి మారింది. 1987లో రాజీవ్ గాంధీ సిసిఎంబి కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పరిశోధనలకు మరింత పదును పెట్టిన ఈ సంస్థ ఎన్నో అద్భుతాలను సాధించింది. ఈ సంస్థకు చెందిన ఎందరో సైంటిస్టులు యంగ్ సైంటిస్ట్ అవార్డులు పొంది తమ సత్తా చాటుకున్నారు. మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉండే వివిధ పరిశోధనలు చేస్తున్న ఈ సంస్థ కృషిని దేశ ప్రజలకు తెలిపేందుకు ప్రతి ఏడాది ఓ రోజును అందరూ సందర్శించేందుకు అనుమతిస్తారు. ఓపెన్ డేగా పిలువబడే ఈ రోజును ప్రతిరోజు సిసిఎంబి ఘనంగా నిర్వహిస్తోంది. ఎంతో సంక్లిష్టమైన సైన్స్ సంగతులను అతి సులభంగా అర్థమయ్యే విధంగా ఓపెన్ డే రోజున అందరికీ వివరించడం జరుగుతుందని సిసిఎంబి డైరెక్టర్ సిహెచ్ మోహన్ రావు తెలిపారు. Every year on this day, CCMB celebrates it by conducting an open day. This year, of course, instead of doing on 26th, we are doing it on 28th. The reason for this is, this year it is the 70th foundation day of the CSIR, and it is being celebrated at a very large scale at the Delhi level, and Prime Minister was with us on 26th, so all of us were at Delhi. So that's the reason why we are doing it on 28th this year. The main purpose of this open day is to inculcate the young minds to take research as a career, and also to tell the general citizens of our country what CCMB is doing, what is that they will be benefited out of CCMB's research, what currently we are doing, and what are our future projects. That's the idea of this open day. We try to communicate very complicated scientific facts to general public as simply as possible. It's not easy task. We have about 100 volunteers, largely PhD students and some scientists who do this job. This year we have used about 50 posters and several exhibits to communicate this point. Largely we normally get students, college students, high school students and science enthusiasts and senior citizens. This year our expectation, our numbers crossed our expectation. We received almost 20,000 people. Right now, as of now, it's still only 330, so we are expecting that the numbers will increase further. It's unprecedented number of people who came in. We are very pleased that so many young scientists, young students have come and thronged CCMB despite so much difficulties. There are so many people at the building, it was so difficult to manage the crowds, but still large number of people came in. It shows the interest in science, and we are very happy with that.
ప్రస్తుత జనరేషన్ స్టూడెంట్స్కు సైన్స్ను కెరీర్గా మలుచుకోవటం వల్ల కలిగే లాభాలు, సైంటిస్టుగా పొందే తృప్తిని పూర్తిగా వివరించేందుకు ఓపెన్ డే ఎంతో ఉపయోగపడుతుందని మోహన్ రావు తెలిపారు. మన దేశంలో చాలా మంది తల్లిదండ్రులు ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, మేనేజ్మెంట్పై చూపుతున్న శ్రద్ధ సైన్స్పై చూపటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేసేందుకు ఈ ఓపెన్ డే సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. One of the reasons why we take this seriously is that parents in our state, particularly in our country now, look at their kids to do medicine, if not engineering, and if these two are not there, then maybe go to commerce or MBA. Not many people really know the opportunities available in CCM, in science, and science is a fantastic career where you get to do what you want to do, but still get paid very well and get a lot of respect. We want to communicate the excitement of doing science to the young children, and we have been very successful in this. It is evident because I have been here for several years. We see when we conduct CCMB interviews for positions, PhD positions and all, the number of students who say that they have visited CCMB on open day and hence inspired and then taking this career is fairly large. We are very happy that it's actually working on. ఇండియన్ నోబెల్ ప్రైజ్గా ప్రఖ్యాతిగాంచిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు తమ సంస్థకు చెందిన రాజన్ శంకర్ నారాయణ్కు రావటం ఎంతో గర్వించదగ్గ విషయమని మోహన్ రావు అభిప్రాయపడ్డారు. గడిచిన 25 సంవత్సరాల్లో 9 మందిని ఈ అవార్డు వరించిందని, రాజన్ శంకర్ నారాయణ్ 10వ వారని మోహన్ రావు తెలిపారు. మాలిక్యులర్ క్రిస్టలోగ్రఫీపై రాజన్ శంకర్ నారాయణ్ చేసిన పరిశోధనలు అద్భుతమని ఆయన ప్రశంసించారు. Shanti Swarup Bhatnagar Award is major award in our country. Sometimes it is called as Indian Nobel Prize. We are very proud that in CCMB we have large number of people who have won this Shanti Swarup Bhatnagar Award prize. 9 people so far have won this award during the last 25 years. Last year or this year, one of our scientists, Dr. Shankar Narayana, received the award from the Prime Minister on the 26th September. With this will be the 10th award in CCMB. Of course, all the people who won the award are not at CCMB. They have moved out to different institutions, but the number stands. Dr. Shankar Narayana worked on molecular crystallography. He crystallized interesting proteins and found out their structure. His major contribution has been how homochirality is maintained, how fidelity is maintained in the protein synthesis. Simply to say that, we know that DNA is an important molecule. DNA decides the sequence of amino acids. We can translate from DNA, what we call transcribe DNA to mRNA. mRNA will translate and make proteins. To do that, each amino acid has to be selectively picked up and put in the respective place. It's like a necklace of pearls with the different colors. Which color will go where has to be decided by DNA. This process requires a selection process. How exactly selection takes place, how molecules are picked up and recognized. If a wrong amino acid is put, what happens? For example, if we make spelling mistakes, what happens? So there must be a corrective mechanism. So there is an editing mechanism. How actually wrong molecule is removed and right molecule is kept, that is called process, fidelity process. Shankar Narayanan made a significant contributions in this. Earlier textbooks used to write saying that this selection is done by sieve mechanism. Sieve in the sense a molecular sieve, there are small holes, big holes. Some molecules go through big holes, some molecules don't go through the holes. That's how selection takes place. That's called molecular sieve mechanism. But Shankar Narayan's observation suggests that that's not the only mechanism. Wrong molecule also can bind to the protein, but it will be recognized and removed by a second mechanism. So this is a textbook changing, concept changing research work. It is an outstanding piece of work. That's the reason why he has been awarded this year's Shanti Swarup Bhatnagar Award Prize. విజ్ఞాన సౌధంలో స్మాల్ బ్రేక్ తర్వాత CCMB గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.